మీరెప్పుడైనా బనానా స్టెమ్ కర్రీ చేసుకున్నారా? అది హెల్త్‌కి చాలా మంచిది. ఈరోజు చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్‌లీ కొన్ని సాల్ట్ వాటర్ తీసుకొని అందులోకి బనానా స్టెమ్ మొత్తం కట్ చేసి చిన్న చిన్న పీసెస్‌గా వేసేసి కాసేపు పెట్టేయాలన్నమాట. తర్వాత ఒక పుల్ల తీసుకొని దాన్ని ఇట్లా స్టిర్ చేస్తే నార మొత్తం వస్తుంది. నార తీసేయాలి. తర్వాత మసాలా కోసం టమాటో, ఆనియన్, అల్లము, తెల్లగడ్డ ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక ఆయిల్ వేసి తిరుబాతు వేసుకొని ఈ బనానా స్టెమ్స్ అన్నీ దాంట్లోకి వేసి బాగా కలబెట్టుకోవాలన్నమాట. ఇంకో పక్క ప్యాన్ పెట్టి దాంట్లోకి ఆయిల్ వేసి తిరుబాతు వేసుకొని మసాలా దినుసులు వేసుకొని పేస్ట్ చేసుకున్నామే ఆ పేస్ట్ మొత్తం దాంట్లోకి వేసి బాగా కలబెట్టుకోవాలన్నమాట, నూనె తేలే మరి. ఇంకో పక్క బనానా స్టెమ్ ఉడుకుతూ ఉంటుంది కదా, సో దాంట్లోకి ఏం చేస్తామంటే మిరప్పొడి, ధనియాల పొడి, వాటరు అండ్ ఈ పేస్ట్ అంతా వేసేసి ఇంకాసేపు ఉడకబెట్టేసి కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటాం అనమాట. సో దీన్ని మనము రైస్లోకి, చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్. బాయ్.